జరుగుతున్నది చూస్తుంటే ట్యాంకులేమో ఫుల్లుగా, బంకులేమో నిల్లుగా అన్నట్లుంది. మరి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్షంలో, అలాగే తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఆయిల్ కొరత లేదని అన్నారు. కానీ వాస్తవంగా పెట్రోల్ బంకుల్లో జరుగుతున్నది ఏంటంటే, జనం జోబులేమో ఖాళీగా, పెట్రోల్ బంకుల గల్ల పెట్టెలేమో నిండుగా. ఆయిల్ వ్యాపారులకేమో లాభాలు, వినియోగదారులకేమో క్షవరాలు. మరి ఇదంతా చేష్టలుడిగి చూస్తున్న పాలక పక్షాలు. ఇందులో వాస్తవాలేంటి, పుకార్లేంటి ఇదంతా పక్కన పెడితే అసలు జరుగుతున్నది ఏంటంటే, ప్రజల డబ్బు నెల రోజుల్లో ఆయిల్ కంపెనీలకు పోవాల్సిన డబ్బు ఒకే రోజు ఆయిల్ వ్యాపారుల చేతుల్లోకి పోతుంది. మరి దీంతో ఆయిల్ వ్యాపారులేమో గరిష్ట లాభాలు పొందుతున్నారు, ప్రజలకేమో నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద సరైన నియంత్రణ చేపట్టి జనం నష్టపోకుండా చూడాలి.